అందరికీ యేసు ప్రభు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీర్తనలు గ్రంథము 36 అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 36 అధ్యాయం 1వ వచనానికి పైన చిన్న అక్షరాలతో ఒక మాట రాయబడి ఉంటుంది. అది చదవండి. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. బాగా వినాలి. దావీదు ఎవరు? దేవుని సేవకుడు. దావీదు ఎవరు? దేవుని ఇష్టానుసారుడు. దావీదు ఎవరు? ఇజ్రాయేలు రాజు. ఇప్పుడు దేవుని సేవకుడైన దావీదు 2 విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, భక్తిహీనుల హృదయము. కొంతమంది మనుషులు భక్తిహీనులుగా బ్రతుకుతారు. వారు హృదయాలు ఎలాగుంటాయి అన్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సేవకుడైన దావీదు గారు ఈ 36వ కీర్తనలో ఇజ్రాయేలు రాజు యోధా గోత్రానికి చెందిన దేవుడు సేవకుడైన దావీదు గారు ఈ మాట చెప్తున్నారండి. కీర్తనలు 36 అధ్యాయము 1వ వచనము. భక్తి లేని వారి హృదయము. భక్తి పరుల హృదయం ఎలాగుంటుంది? భక్తి పరుల మనస్సు, భక్తిహీనుల మనస్సు. కొంతమంది సేవకులు హృదయం వేరు మనస్సు వేరు అంటారు. మరి కొంతమంది సేవకులు హృదయం మనస్సు కూడా ఒకటే అని అంటారు. మనం విడిచిపెడదాం. ఇక్కడున్న మాట ఏంటంటే, భక్తిహీనులు వారి హృదయము ఎలా ఉంటుంది అని అంటే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము. ఆగుదాం. క్రమము కాదు అతిక్రమము. అంటే నడవలసిన దారిని వదిలేసి దానిని వ్యతిరేకిస్తూ నడవకూడని దారిలోకి వెళ్ళటమే అతిక్రమము. చెప్పినది చెయ్యక చెప్పిన దానిని అతిక్రమిస్తూ మరొక వద్దన్న దానిలోనికి వెళ్ళటమే అతిక్రమము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. అంటే భక్తిహీనుల హృదయాలలో ఏమున్నాయట? అతిక్రమాలు ఉన్నాయట. భక్తి పరుల హృదయాలలో ఏమున్నాయి? క్రమాలు ఉన్నాయి. అంటే నూతన నిబంధనలు ఏముందంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు పనిచేస్తుందట. హృదయం నిండిన దానిని బట్టి అవయవాలు నడుస్తుంటాయట. భక్తిహీనుల హృదయము అతిక్రమాలతో నిండిపోయింది. ఇప్పుడు అతిక్రమాలు భక్తిహీనుడికి ఎలాగుంటాయట? భక్తి లేని స్త్రీలకు, భక్తి లేని పురుషులకు అతిక్రమాలు ఎలా కనబడతాయట? దేవుని మాటల్లాగా కనబడతాయట. చదవండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అబ్బా, నువ్వు మంచోడువే. దేవుని మాట అది. ఏమనుకున్నారు? చెడ్డదారుల్లో నడడం తప్పు అనుకుంటున్నారా? ఏం తప్పు కాదు. పాపం చేయడం తప్పు అనుకుంటున్నావా? ఎందుకంటే వాడి హృదయం అతిక్రమాలతో నిండిపోయింది. అలాంటి స్త్రీల హృదయం, అలాంటి పురుషుల హృదయం, అలాంటి మనుషుల హృదయం అతిక్రమాలతో నిండిపోయింది. నువ్వేం తప్పుదారిలో నడుతున్నావు? అది దేవుడి మాట. అవునా? ఇద్దరు ఉండొచ్చు, తప్పులేదు. ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఏం తప్పులేదు. అవునా? భార్య ఉన్నా పర్వాలేదు. ఎందుకు? ఇప్పుడు వాడి హృదయము అలాంటి మనుషుల హృదయం అతిక్రమాలతో నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు వాడి హృదయంలో ఉన్న అతిక్రమం ఏం చేస్తుందట? దేవోక్తి దేవుని మాటలాగా పలుకుతుందట. పర్లేదు, నువ్వు మంచిగా చేస్తున్నావు. ఎవరు చెప్పారు? అలాగే చేస్తేనే హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, పుష్టిగా ఉంటాం, చక్కగా ఉంటాం. అలాంటివే చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి.
భక్తిహీనుల హృదయములో అతిక్రమమట దేవుని మాటలాగా పలుకుతుందట ఆడికి. ఇంకా ఆడేం మారుతాడు? అలాంటి వాళ్ళు ఇంకేం మారుతారు? ఇంకేం మారుతారు వాళ్ళు? ఇప్పుడు నా హృదయంలోని అతిక్రమాలు నిండిపోయాయి అనుకో, అవి ఎలా నాకు పనిచేస్తాయి? మంచి మాటల్లాగా, నేనేదో పద్ధతిగా ఉన్నట్టు, నేనేదో న్యాయంగా నడుచుకున్నట్టు నాకు నా ముందు నడుస్తుంటాయి. నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు రైటే చేస్తున్నావు, అదే పెద్ద తప్పు కాదు, అది తప్పు అని ఎవరు అన్నారు? వాళ్ళు అలాగా అంటారు. దేవోక్తిలాగా ఏమంటున్నాడు? భక్తిహీనుల హృదయములో అతిక్రమమట దేవోక్తి వలె పలుకుచున్నది. దీనిని నేను ఇంకో విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను. అమ్మ వినాలి, ఇంకో విధంగా కూడా దీనిని ప్రకటించాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది సేవకులు దేవుని మాటలు చెప్తున్నారు, అవునా? సంఘాలలో ఉన్న సహోదరులు దేవుని మాటలు చెబుతున్నారు, బ్రదర్స్ అని. కాపరులు దేవుని మాటలు చెబుతున్నారు. దేవుని మాటలు చెప్పడం తప్పు కాదండి, మంచి మాటలు దేవుని మాటలు చెప్పడం రైటే. ఈరోజు విశ్వాసులు కూడా కాపరులకు వాక్యం బోధించేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, అవునా? మొన్న మన ఇంటికి నెలకి ఒక 3 పెద్దావిళ్ళు వస్తారు. వచ్చేసి మా కుటుంబం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. మాకేదో కలిగింది, దేవుడిచ్చింది, ఒక 100-200 కానుకిచ్చి పంపిస్తుంటాం, అవునా? దేవుడిచ్చింది. ప్రతి నెల 3 వస్తారు, అవునా? పంపిస్తాం, అవునా? వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పాస్టర్ గారని తెలుసు, సేవకుడిని తెలుసు, నాకు వాక్యం చెప్తారు. అలా చెప్పడం తప్పు అని అంటే తప్పు కాదు, ఎవరికెవరైనా బోధించవచ్చు, అవునా? మంచిదే. కానీ నేను ఇందులో ఒక మంచి మాటను తీసుకొస్తున్నాను. ఏంటనంటే, మంచి మాటలు ఎవరైనా చెప్పొచ్చు, దేవోక్తులు అనగా దేవుని ప్రవచనాలు, దేవుని మాటలు ఎవరికైనా చెప్పొచ్చు, మంచిదే. కానీ చెప్పేవారు కాపరులైనా, స్వార్థికులైనా, పబ్లిక్ స్పీకర్లైనా, బ్రదర్లైనా, విశ్వాసులైనా, ఇంటింటికి తిరిగి సువార్త చేస్తూ ప్రార్థిస్తున్న స్త్రీలైనా, మీరు దేవుని మాటలు చెప్పటం మంచిదే. ఇంతకీ మీరు భక్తిపరులా, భక్తిహీనులా? దేవోక్తులను పలుకుతున్న నేను, దేవుని మాటలను సంఘానికి, సమాజానికి అందిస్తున్న నేను, నాలాంటోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, నువ్వు ఇంతకీ భక్తిపరురాలువా, భక్తిహీనురాలువా? నేను భక్తిపరుడినా, భక్తిహీనుడినా? దేవోక్తులు చెప్పే ముందు నువ్వెవరివి? భక్తిలో ఉన్నావా, భక్తిహీనుడిగా బ్రతుకుతున్నావా? అది చెక్ చేసుకో. తర్వాత నీ హృదయము క్రమంగా ఉందా, అతిక్రమాలతో నిండిపోయిందా? ఈరోజు ఎందుకంటే చాలామంది దేవుని మాటలు చెప్పేస్తున్నారు, అందరూ చెప్పేస్తున్నారు, అవునా? బాగా తెలిసిన వాళ్ళకి, స్టూడెంట్కి మాస్టర్ లెసన్ చెప్తే మంచిదండి. స్టూడెంట్ వెళ్ళి మాస్టర్కి లెసన్ చెప్తున్నాడు అనుకోండి, మాస్టర్ నవ్వుతాడా, నవ్వడా? ఏంటి, డాక్టర్ గారు పేషెంట్ని చూసి ఇది పరిస్థితి అని చెబితే బాగుంటుంది. పేషెంట్ డాక్టర్కి చెబుతుంటే డాక్టర్ ఏమవుతాడు? బాగుంది అమ్మ, డాక్టర్ నువ్వా నేనా? మరి నీకు నేనెందుకమ్మా, నీకు నువ్వే చేసేసుకోమ్మా. ఒరే, నువ్వే అంత బాగా చెబితే మరి ఇంక నేనెందుకురా లెక్కలు చెప్పడం, నేనెందుకురా సైన్స్ చెప్పడం, నువ్వే చెప్పేసుకోరా, నేను క్లాస్ నుంచి వెళ్ళిపోతాను. స్కూల్కి ఎందుకురా, రేపటి నుంచి నువ్వే నేర్చేసుకో, నీ స్కూల్కి ఎందుకు రావడం, నీకు అన్నీ వచ్చు కదా. అంటే దేవుని మాటలు నువ్వు చదువు గురించి చెప్పు, మంచి గురించి చెప్పు, దేవుడి గురించి చెప్పు. అయితే దైవోక్తులు, దేవుని ఉపదేశాలు చెబుతున్నావు కదా, దేవుని ప్రవచనాలు చెబుతున్నావు కదా, ఇంతకీ నువ్వు భక్తిపరుడువా, భక్తిహీనుడువా? నాకు నేను చెక్ చేసుకోవాలి. ఇంతకీ దేవోక్తులను బోధిస్తున్న నేను, నా హృదయము క్రమంగా ఉందా, అతిక్రమాలతో నిండిపోయిందా? చెక్ చేసుకోవాలన్నమాట. అందరూ బోధించేస్తున్నారు,
ఏంటి కాలాన్ని బట్టి చూస్తే అందరూ బోధకుల్లాగా మారాలి, నిజమే, అవునా? ఎందుకు ఆ మాట అన్నారు? దేవుడిలో బలంగా ఎదగటానికి ఆ మాటలు 10 మందికి చెప్పాలి, 10 మందిని మార్చాలి. నువ్వు దేవుడి వైపు నడుస్తూ అనేక మందిని దేవుడి వైపు నడిపించాలన్న ఉద్దేశంతో మాట రాయబడిందని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ కొన్ని సందర్భాలు వచ్చేసరికి మరలా మనకు ఒకరు బోధించవలసి వస్తుంది. ఈ ప్రసంగం మిమ్మల్ని బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. నేను రక్షింపబడాలి, ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో వారందరూ రక్షింపబడాలని, నా మనోనేత్రాలు, అందరి మనోనేత్రాలు వెలిగింపబడి దైవ మార్గంలో ఎదగాలని. అవునా? ఇప్పటికే నా వయసు 47 అయిపోయింది. ఏ రోజు ఈ లోకాన్ని, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానో తెలియదు. కాబట్టి ఎప్పటికైనా నా బ్రతుకును మార్చుకుంటే మంచిదని నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను.